హలో అండి. నేను జాన్, డిజైనర్ కమ్ మాస్టర్‌ని. ఈరోజు కటోరీ బ్లౌజు స్టిచ్చింగ్ చూద్దాం. సో, ఇది సైడ్ కటోరీ ఇది. ఫస్ట్ మెయిన్ క్లాత్‌కి ఒక లైనింగ్‌ని అటాచ్ చేసుకుందాం. అటాచ్ చేసుకున్న తర్వాత నీట్‌గా ఒకసారి ఎక్సెస్ క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా కుట్టిన తర్వాత ఎక్సెస్ క్లాత్‌ని కట్ చేసేయండి. ఇలా కట్ చేసేయండి, పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఈ డాట్ స్టిచ్చింగ్ చేద్దాం. ఇది మెయిన్ డాట్. సెంటర్లో ఒక స్టిచ్ చేసుకుంటే లైనింగు మెయిన్ క్లాత్ పట్టుకుని ఉంటాయి. సో డాట్ వేయడానికి కొంచెం ఈజీ అవుతుంది. ఇలా వేసుకున్న తర్వాత డాట్ వేయండి ఇట్లా. అది కూడా రౌండ్ షేప్లో వేసుకోవాలి, స్ట్రైట్గా కాదు. ఇలా రౌండ్గా వేసుకుంటే చెస్ట్ మీద కొంచెం నీట్గా ఉంటుంది, ఆ పాయింట్ రాకుండా ఉంటుంది. ఇది ఫ్రంట్ డాటు. నాకు తెలిసి కటోరీ బ్లౌజెస్కి ఇంతవరకు ఎవరు ఫ్రంట్ డాట్ వేసి ఉండరు, కానీ మనం వేసుకుంటాం, అది అవసరం ఇక్కడ. సో ఈ విధంగా షేప్ వస్తుంది. ఇప్పుడు ఇట్లా రెండు రెడీ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ ఎండ్ కూడా రెడీ చేసుకుందాం ఒకసారి. అది కూడా ఇట్లానే అటాచ్ చేసుకోండి క్లాత్కి. మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అటాచ్ చేస్తున్నాం. ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత ఇది కూడా అంతే, కొంచెం ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా రెండు ఉంటాయి, ఇది రెండు రెడీ చేసుకోవాలి. ఇట్లానే రెడీ చేసుకున్న తర్వాత ఈ సైడ్ కటోరీ సెంటర్ క్లాత్ అటాచ్ చేసుకోవాలి. చూపిస్తాను. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇవి అటాచ్ చేస్తున్నాం. ఏదైతే ప్రిన్సెస్ కట్ని సైడ్ అటాచ్ చేస్తామో ఆ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇలా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కరెక్ట్గా కటింగ్ అయిందో క్లాత్. ఓకే కదా. ఇప్పుడు లైనింగ్ ఎక్స్ట్రా ఇంకోటి కట్ చేసుకుంటాం కదా, ఆ లైనింగ్తో మళ్ళీ ఎలా అయితే ప్రిన్సెస్ కట్ చేస్తామో ఒక లైనింగ్ ఎక్స్ట్రా కట్ చేసుకొని దానికి కూడా ఇట్లా డాట్స్ పెట్టేసుకుని ఇలా అటాచ్ చేసుకోవాలి. అంటే రెండింటి జాయింట్ సెంటర్లోకి వెళ్ళిపోతుంది. అది ఎలా వెళ్తుందో నేను చూపిస్తాను, ఒక నిమిషం. ఇది కుట్టేసేయండి. కుట్టేసిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంటుందో. ఈ విధంగా పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. సో ఇలా తిప్పుకుంటే మనకి ఆ జాయింట్ అనేది కనపడకుండా లోపలికి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మనకి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది అనమాట. సో తిప్పుకున్న తర్వాత అది ఈ డాట్ వేసాం కదా, అది లోపలికి వెళ్ళేలాగా చూసుకోండి. కొంచెం లోపలికి మడత పెట్టి కుట్టేసుకుంటే ఆ డాట్ కొంచెం ఫ్రీగా ఉంటుంది. అప్పుడు మనకి లాగినట్టు అవ్వదు అనమాట. ఇట్లా ఈ విధంగా లోపలికి పెట్టేసుకుని క్లాత్ ఎడ్జెస్ ఇలా నీట్గా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అవుతుంది ఇలా. సో ఇప్పుడు ఈ లైనింగ్ను మెయిన్ క్లాత్ కూడా ఒకసారి అటాచ్ చేసేసుకుందాం. సైడ్లు కుట్టేసి. చూసారు కదా, ఇవి టూ పార్ట్స్. సో దీనికి మామూలుగా బెల్ట్ వస్తుంది కింద. ఈ విధంగా లైనింగ్ ప్లస్ మెయిన్ క్లాత్ని అటాచ్ చేసేసుకోండి ఇట్లా.
ఆ డాట్ని ఆ స్టిచ్చింగ్లోకి వెళ్ళకుండా ఫ్రీగా ఉండేటట్టు చూసుకోండి ఆ డాట్ అనేది, లేకపోతే కొంచెం ప్రాబ్లం అవుతుంది, లాగినట్టు అవుతుంది. ఆ డాట్ వేసిన క్లాత్ని ఈ స్టిచ్లో కలవకుండా కొంచెం సపరేట్ చేసుకోండి. అది ఇలా ఫ్రంట్ కూడా కుట్టేద్దాం. మనకి ఇక్కడ నెక్ షేప్ వస్తుంది. ఇక్కడ నుంచి మనకి నెక్ షేప్ అనేది వస్తుంది. ఈ విధంగా ఒకసారి కుట్టేసుకోవాలి. మా వాడు చెప్తున్నాడు చాలా పర్ఫెక్ట్గా కట్ చేశారు షేప్ అనేది అని. సో ఇది ఫ్రంట్, ఇదొక ఫ్రంట్, అదొక ఫ్రంట్ అనమాట. ఫ్రంట్ రెడీ అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనం షేప్ బెల్ట్ని రెడీ చేసుకోవాలి. షేప్ పట్టీని, షేప్ పట్టీ వచ్చేసి 4 లైన్స్ ఉంటాయి, ఒక మెయిన్ క్లాత్ ఉంటుంది. ఒకటి అటాచ్ చేసుకున్న తర్వాత 2 జాయింట్ చేసుకుని ఈ విధంగా మీరు బాడీకి షేప్ పట్టి అటాచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఏదైతే మనం నార్మల్ క్రాస్ కట్ బ్లౌజు అటాచ్ చేస్తామో షేప్ పట్టీని, సేమ్ అంతే ఇది కూడా. షేప్ పట్టీ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ షేప్ పట్టీ ఒకసారి కుట్టుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ ఒకసారి మ్యాచ్ చేసుకొని చూసుకోవాలి. ఏదన్నా ఎక్స్ట్రా ఉంటే ఇంకొకసారి కొంచెం లోపలికి కుట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మడత పెట్టేసుకొని ఏదైతే క్రాస్ కట్ బ్లౌజు షేప్ పట్టి కుడతామో ఆ విధంగా మడత పెట్టుకుని ఆ లైనింగ్ని కూడా అటాచ్ చేసుకోవాలి ఇట్లా షేప్ పట్టీకి ఇంకొక సైడు. ఈ విధంగా లోపల జరుపుకుంటూ లోపల స్టిచ్ స్టక్ అవ్వకుండా చూసుకోండి. బాడీని లోపలికి తోస్తూ కొంచెం కొంచెంగా స్టిచ్ చేసుకోండి ఇట్లా. ఈ విధంగా ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇలా బయటికి తీసుకొని బాడీని చూస్తే మీకు నీట్గా బాడీ ఫ్రంట్ రెడీ అవుతుంది. సో ఈ విధంగా ఇలా ఫ్రంట్ రెడీ అవుతుంది మనకి. సో ఈ టైంలో సైడ్స్ ఒకసారి కొలుచుకొని చూసుకోవాలి, బ్యాక్ ఫ్రంట్. ఓకేనా, ఈ విధంగా ఫ్రంట్ రెడీ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ తీసుకొని సేమ్ లైనింగ్ని మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకోండి. ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత నెక్ రౌండ్ కూడా ఒకసారి మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ మీద స్టిచ్ రన్ చేసుకోవాలి. చూపిస్తాను, అది కూడా క్లియర్గా చూడండి. చాలా రోజుల నుంచి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను ఈ స్టిచ్చింగ్ ఇవి, కానీ నాకు కుదరట్లేదు. సో ఇప్పుడు పర్లేదు, నేను చేస్తాను. ఇలా మెయిన్ క్లాత్ని అటాచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ని డాట్స్ కూడా వేసుకోండి. డాట్స్ వేసుకున్న తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. ఇలా డాట్ వేసుకున్న తర్వాత బ్యాక్ ఇలా ఉంటుంది. సో నెక్కి మనం ఒక స్టిచ్ చేసుకున్నాం కదా, ఒక 2 పాయింట్స్ ఎక్స్ట్రా పెట్టుకుని మార్జిన్ నెక్ని లైనింగ్ కట్ చేసేయండి లోపలిది. నెక్ లోపల ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ ఇలా షోల్డర్ అటాచ్ చేసుకోండి. మనం ఇక్కడ లోడింగ్ చేస్తున్నాం కాబట్టి పై పక్కకి వచ్చేలా చూసుకొని ఒక స్టిచ్ చేసుకోండి ఇట్లా చిన్నగా. వేసుకున్న తర్వాత దీన్ని తిప్పితే మనకి లోడింగ్ అవుతుంది, చూపిస్తాను. ఓకే, ఈ విధంగా 2 షోల్డర్ కుట్టుకున్న తర్వాత ఒకసారి ఆ ఎక్సెస్ క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసేసుకోండి, కొంచెం నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ చాలా ఇంపార్టెంట్. మనం ఫినిషింగ్తో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఇస్తే చాలామంది అమౌంట్ తీసుకోవచ్చు, ఇష్టపడతారు కూడా. ఇలా ఈ విధంగా ఒకసారి గోరుతో తీసుకున్న తర్వాత ఇలా తిప్పేసుకొని షోల్డర్ మనం పావించి
మార్జిన్ పెట్టుకుంటాం. పావించుకు 1 పాయింట్. 1 పాయింట్ అయితే ఇప్పుడు కచ్చా స్టిచ్చింగ్లో పోయింది. ఇది ఒక పావించి ఉంటుంది. ఇక్కడ పావించి స్టిచ్ చేసుకున్న తర్వాత మనం పైపింగ్ కోసం ఒక 1 ఇంచ్ పట్టీని ఇట్లా లైన్గా కట్ చేసుకొని, ఇది మిగిలిన క్లాత్ బ్లౌజ్ పీస్లో, సో తక్కువ ఉంది కాబట్టి మనకి ఇట్లా జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది. లేదంటే క్రేప్ ఉంటుంది కదా, మీరు క్రేప్తో పైపింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. దానికోసం జాస్మిన్ పట్టునో హాఫ్ పట్టునో తీసుకొని డబ్బులు వేస్ట్ చేసుకోకండి. తర్వాత ఇలా పైపింగ్ రెడీ చేసుకుందాం. పైపింగ్ డబల్ పాదంతోనే అవుతుంది. మామూలు నార్మల్ పాదంతోనే, సింగిల్ అంత అవసరం ఉండదు. సింగిల్తో అంత నీట్గా అయితే రాదని నా ఎక్స్పీరియన్స్. అంటే ఒక సైడ్కి జరిపేసుకుంటే సరిపోతుంది స్టిచ్ ఈ పాదాన్ని. సూది సెంటర్కి కాకుండా కొంచెం పక్కకు వచ్చేలా చూసుకుంటే సరిపోద్ది. ఈ విధంగా మనం పైపింగ్ వేసుకుందాం. ఈ విధంగా ఏదైతే మనం స్టిచ్ మార్కింగ్ చేసుకున్నామో అదే దాని మీదే పైపింగ్ పెట్టుకుంటూ నీట్గా వెళ్ళండి. ఇలా నీట్గా చేసుకున్న తర్వాత లైనింగ్ కూడా కట్ చేసుకుందాం. పట్టీ కోసం, పైపింగ్ పట్టీ కోసం. ఇలా రౌండ్ తిప్పేటప్పుడు మాత్రం కొంచెం నీట్గా స్లోగా చేయండి. ఈ విధంగా పైపింగ్ యాడ్ చేసుకున్న తర్వాత లైనింగ్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా పట్టీలు ఒక 1.5 ఇంచ్ విడుతుండేలా చూసుకొని కట్ చేయండి. ఇవి కూడా ఒకసారి జాయిన్ చేసుకొని ఇలా ఇప్పుడు పైపింగ్ పై పక్క వచ్చేలా చూసుకొని అటాచ్ చేసుకోవాలి. చూపిస్తాను. సో బ్లౌజ్ తీసుకొని ఏదైతే పైపింగ్ వేసామో పై పక్క కనిపించేలా చూసుకున్న తర్వాత ఈ పైన పట్టీ పెట్టుకొని ఈ విధంగా ఒకసారి కుట్టుకోవాలి. లోపల మధ్యలో ఉంటుంది పైపింగ్ అనేది. కుట్టిన తర్వాత కొంచెం ఒక 1 పాయింట్ ఉండేలా చూసుకొని ఇది కట్ చేసేసండి. ఎక్స్ట్రా ఉన్నది లోపల పక్క, లేదంటే నెక్ దగ్గర చాలా మందంగా తయారవుతుంది. సో అలా కాకుండా ఉండాలి అంటే ముందు కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఒక పావించి ఉండేలా చూసుకొని ఇలా లోపలికి మడత పెట్టుకొని పైన ఇంకో స్టిచ్ రన్ చేసుకోవాలి పట్టీని. సో ఈ విధంగా పట్టీ రెడీ అవుతుంది. సో చాలా నీట్గా పర్ఫెక్ట్గా పద్ధతిగా కట్ చేసుకుంటే, అంటే ఇట్లా స్టిచ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. చూడడానికి కూడా బాగుంటుంది, కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. తర్వాత ఈ ఎక్సెస్ క్లాత్ అంతా లోపల పక్క ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి లైనింగ్ది. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఉంది కదా, సో ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకొని కాజా పట్టీ రెడీ చేద్దాం. దీనికోసం లైనింగ్ అటాచ్ ఎక్కువ మధ్యలో కట్ చేసిన క్లాత్ ఏదైతే ఉందో విత్ లైనింగ్తో, సో దాన్ని ఒకసారి ఒక సైడ్ ఇట్లా లైట్గా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఒక 2 ఇంచెస్ ఉండేలా చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత
ఈ ఒక సైడ్ స్టిచ్ చేసాం కదా, ఇక్కడ లోపల పక్కకు మడత పెట్టుకొని ఒక స్టిచ్ చేయండి. ఈ విధంగా కరెక్ట్గా చూసుకొని, ఇది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటేనే వస్తుంది, బట్ ఒకసారి ట్రై చేయండి. ఇది లోపల పక్కకు మడత పెట్టి ఒక స్టిచ్ చేస్తున్నాం, ఎందుకంటే స్టిచ్ లోపలికి వెళ్ళిపోవడానికి. ఈ ఎక్సెస్ క్లాత్ ఉన్నది కట్ చేసేసుకోవాలి. సో ఇలా ఒకసారి ఇలా తిప్పుకుంటే కొంచెం నీట్గా మనకి రెడీ అవుతుంది. తిప్పుకున్న తర్వాత ఒకసారి దీనిపైన స్టిచ్ చేసేసుకుందాం. ఈ విధంగా చూపిస్తాను లోపల పక్క ఎట్లా ఉంటుందో. సో ఎడ్జ్లో వేసుకుంటే ఇంకో స్టిచ్ చేసుకోవడానికి మనకి ఈజీ అవుతుంది. సో ఈ విధంగా వస్తుంది అన్నమాట. చెప్పాం కదా, మనం ఈ టైలరింగ్ ఫీల్డ్లో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. వీడి దగ్గర నుంచి ఇది నేర్చుకున్నాను కొత్తగా. సో తర్వాత హుక్ పట్టి కోసం ఒక లైనింగ్ని డబల్ ఫోల్డింగ్ చేసి 1 ఇంచ్ విడ్త్ వచ్చేలా చూసుకొని ఒకసారి ఇలా కుట్టుకుందాం. ఇలా ఒకసారి కుట్టిన తర్వాత ఇది లోపల పక్కకి బయట పక్కకి మడత పెట్టాలి. ఇలా మడత పెట్టి ఒకసారి ఇంకోసారి లబ్ సిలా అంటారు కదా, ఎడ్జ్లో ఆ సిలా ఒకటి మళ్ళీ వేసుకొని స్టిచ్ దీన్ని ఇలా లోపల పక్కకు ఫోల్డ్ చేసుకోవాలి. చూపిస్తాను. కొంచెం ఒక పావు ఇంచ్ ఉండేలా చూసుకొని, పావు ఇంచ్ కదా, 1/2 ఇంచ్ అలా ఉండే చూసుకొని కట్ చేసి ఇలా లోపలికి మడత పెట్టండి. ఇది హుక్ పట్టి. ఇది సో ఇది లాక్ చేయండి. ఇక్కడ ఇటు సైడ్ నుంచి లాక్ చేసుకుంటూ వెళ్ళి మొత్తం ఇంకో స్టిచ్ లైన్గా వేసుకుంటే కాజా పట్టి, అదే హుక్ పట్టి రెడీ అవుతుంది. ఇందరు కాజా పట్టి రెడీ అయిపోయింది. సో ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని రెడీ చేసుకుందాం. సో రెడీ అయింది కదా, ఇప్పుడు హ్యాండ్ రెడీ చేసుకుందాం. హ్యాండ్స్ సో ఒకసారి చెక్ చేసుకోండి కుట్టిన తర్వాత రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. చేసుకున్న తర్వాత హ్యాండ్ని లైనింగ్కి అటాచ్ చేస్తున్నాను. ఇలా అటాచ్ చేసుకోవాలి లోపల పక్కకి. సో ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇంకో స్టిచ్, అదే ఎడ్జ్లో ఇంకో స్టిచ్ చేసుకోవాలి, లైనింగ్ బయటికి రాకుండా ఉంటుంది. హ్యాండ్స్కి పైపింగ్ వేయలేదు, బార్డర్ ఉంది కదా అని. సో ఇది హ్యాండ్ ఇట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు మనం జాయింట్ వేసుకోవాలి. సైడ్స్ నేను చెప్పాను, జాయింట్లు అటాచ్ చేసిన తర్వాత లైనింగ్తో పాటు అటాచ్ చేయాలా చూసుకోవాలి. అని ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి లైనింగ్ అరేంజ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కూర్చోబెడతాం కదా, ఇలా కూర్చోబెట్టుకునే హ్యాండ్ ఇప్పుడు బాడీకి ఎక్కిద్దాం. ఇది ఫ్రంట్ నాట్స్ పెట్టుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కించేటప్పుడు కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఈ హ్యాండ్ లోడింగ్ కదా, అందుకని పై పక్క స్టిచ్ చేస్తున్నాం. ఇప్పుడు పై పక్క వేసిన తర్వాత అది ఎడ్జీలు కట్ చేసుకోవాలి కొంచెం నీట్గా. కొంచెం దగ్గరగా కొంచెం లూజ్ ఇచ్చుకుంటూ హ్యాండ్ ఇలా ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత ఇలా లోపల బయట పక్క తిప్పేసి లోడింగ్ చేసుకోవాలి. ఇలా నీట్గా కనిపిస్తుంది మనకి. లోపల పక్క ఇంటర్లాక్ చేయడం, అది వేరే కలర్లో ఉండటం అది అంత బాగోదు. మా వాడు కింద బ్యాక్ సైడ్ పట్టి వేయడం మర్చిపోయాడు బ్యాక్. సో ఆ పట్టి కుట్టుకోవడం ఇలా కుట్టుకోవాలో తెలుసు మీకు, అయినా సరే ఇక్కడ నాకు చూపించడం అవ్వలేదు. సో ఇప్పుడు సైడ్స్ అటాచ్ చేసుకుందాం. ఒకసారి ఈ విధంగా కచ్చాస్ ఇలా వేసుకోవాలి. పై పక్క కుట్టుకున్న తర్వాత కొంచెం నీట్గా
ఆర్మోల్ హ్యాండ్ దగ్గర మాత్రం కొంచెం 2 పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోండి. కట్ చేసిన తర్వాత తిప్పేసి ఇది మెజర్ చేసుకోవాలి. వేస్ట్ ఎంత ఉంది, ఆర్మోల్ ఎంత ఉంది, ఇంకా హ్యాండ్ లూజ్ ఎంత ఉంది, మనకి ఎంత కావాలో అంత మెజర్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ అటు ఇటు అవ్వచ్చు, మనం ముందు ఏదైతే కట్ చేసామో అది అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. మనం ఎంత కావాలో అంతే పెట్టి కుట్టండి, లేదంటే టైట్ అయిపోతుంది ఆర్మోల్ మాత్రం కంపల్సరీగా కొలవాలి, కొలిచి మాత్రమే కుట్టాలి. ఆర్మోల్ ఒకటి, వేస్ట్ ఒకటి, ఇంకా హ్యాండ్ లూజ్ ఒకటి. సో ఈ 3 మెజర్మెంట్స్ మన సైడ్స్ కుట్టేటప్పుడు మాత్రం పక్కాగా మెజర్ చేసుకొని మాత్రమే కుట్టాలి, మార్కింగ్ మీద కుట్టకూడదు. ఇక్కడ చూసినట్టయితే మార్కింగ్ పక్కకు వచ్చేసి చూసారా, ఇలా మెజర్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ కొంచెం లూజ్ అయింది, ఇప్పుడు టైట్ చేస్తున్నాడు. ఈ విధంగా టైట్ చేసుకుంటే మనకి బ్లౌజు రెడీ అయిపోతుంది. ఓవరాల్గా బ్లౌజ్ అయితే చూపిస్తాను ఐరన్ చేసిన తర్వాత. ఇది లుక్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.